ఒక్కసారి ఈ గుత్తి వంకాయ కర్రీ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ప్లేట్ నింపుకోవాల్సిందే. అన్నం ఈ గుత్తి వంకాయ కర్రీ కలిస్తే డైట్ అన్న మాట కూడా గుర్తే రాదు. అయితే ప్రాసెస్లోకి వచ్చేయండి. ముందుగా సాల్ట్ వాటర్లో ఈ వంకాయ కట్ చేసి వేసుకోవాలి. మిక్సీ జార్లో 1 కప్ టమాటా, 1 కప్ ఆనియన్, అల్లం వెల్లుల్లి, ధనియాలు, పట్టా, లవంగాలు, వేయించిన పల్లీలు, సాల్ట్, పసుపు, కారం వేసి మిక్సీకి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలా పేస్ట్ని వంకాయలు స్టఫ్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ హీట్ అయినాక కొంచెం సోంపు, ఈ వంకాయ, కరివేపాకు వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత మిగిలిన పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. అలాగే చింతపండు రసం వేసి కలిపి సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి. మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వంకాయ తినని వాళ్ళు కూడా ఈ కర్రీ టేస్ట్ చేస్తే చాలు ఖాళీ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఓకే, బాయ్.